అందరికీ నమస్కారం. నేను మీ నిత్య. మీరు చూస్తున్నారు నిత్య బ్యూటీ ఛానల్. ఇప్పుడు తెల్లవారి 5:30 కావస్తుందండి. ఈరోజు మా పిల్లలకి పొటాటో రైస్ చేయాలనుకుంటున్నాను. అది మీతో షేర్ చేయాలనేసి ఈ వీడియో తీస్తున్నానండి. పొటాటో రైస్ ముందుగా అయితే ఇలా తొక్కని పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకునేసి బాగా వాష్ చేసుకోవాలి. ముందుగా వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా పీల్ చేసేయాలా. సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. బాగా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేయాలండి. సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకునేసిన తర్వాత ఇవి మా పిల్లలకి స్నాక్స్ అండి. అన్నం అయితే ముందుగా వంచుకునేసినానండి. అన్నం వంచుకొనేసి మనం ఎప్పుడైనా కూడా ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసేటప్పుడు, క్యారీకి చేసేటప్పుడు ముందుగా అన్నము వంచుకునేసి ఆరబెట్టుకోవాలా. అలానే మా పిల్లలకి ఈరోజు స్నాక్స్ వచ్చి బుడ్డ శనగలండి. ఇవి నైట్ నానబెట్టేసుకొని నేను బాయిల్ చేసుకొని పోసుకున్నాను. దాన్ని తిరగమాత చేసేయాలా. ఇప్పుడైతే మనము ఆలు పొటాటో ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. దీనికైతే ఆయిల్ అయితే ఎక్కువ అవుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా వేగినాక ఒక 2 పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయ వేడెక్కినాక మనం బాగా కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని వేసేసుకోవాలండి. పొటాటో బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత కొద్దిగా మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలా. కొద్దిసేపు బాగా సిమ్లో అట్లా మూత పెట్టేసి బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కాస్తంత చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా వేపాలండి. ఇది కొంచెం అడుగు పట్టేటట్టు ఉంటుందండి. అలాంటప్పుడు మనం సిమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇది బాగుంటుంది. వెల్లుల్లి 2 బాగా కచ్చా పచ్చాక దంచేసి దాన్ని వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి వేయడం వల్ల. రెండు వెల్లుల్లి అట్లే అలానే తొక్కతో పాటు కచ్చాపచ్చగా గుత్తుకట్టెతో అలా దంచేసుకొని వేసుకోవాలండి. ఇది వేసేసిన తర్వాత కొద్దిగా స్మాష్ మన చేతితో పట్టుకుంటే ఉడికిపోయినట్టు ఉంటుంది పొటాటో. అప్పుడు బాగా కలపెట్టేసి చేసుకోవాలండి. దీంట్లో కాస్త సరిపడంత కారం, పిల్లలకు కదండి కొద్దిగా స్పైసీ తగ్గించుకొని తగినంత కారం వేసుకోవాలి. అంతే అండి. పట్టి చూస్తే తెలిసిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే. పిల్లలు అయితే చాలా ఇష్టపడి అయితే తింటారండి ఈ ఫ్రైని. దీంట్లోనే కొద్దిగా ధనియాలు, మిరియాలు పౌడర్, ఓకే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్. మొత్తానికైతే మా పిల్లల క్యారీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వైట్ రైసు ఈ పొటాటో ఫ్రైలో వేసి తగినంత రైస్ వేసి కలిపేసుకోవాలండి. క్యారీకి వేసుకోవడమే. పెద్ద పెను అంటే బాగుంది. ఎప్పుడు కూడా అన్నము తక్కువగా అండి, కర్రీస్ ఎక్కువగా ఉండాలండి రైస్లలోకి. ట్యాబ్లెట్ ఒకటి వేసుకోవచ్చు కదమ్ము. మా పాప కెమెరామ్యాన్ అయిపోయింది. స్కూల్కి ఒక పక్క టైము, వీడియో ఒక పక్క.
సరిపోయిందేమో చూడు నేను. ఉప్పు సరిపోయిందేమో చూడు. చాలు. సరిపోయిందా? బాగుందా? ఇట్లా రైస్ కలిపేసుకోవాలండి. కలిపేసుకొని క్యారీకి తీసుకోవడమే. కడుపు నిండా తిను. అది అబ్బోడుగా స్నాక్స్ తిరమత చేసేసాం కానీ లంచ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తినండి. వ్యాన్లో కొద్దిగా పోయేటప్పుడు, మళ్ళీ స్నాక్స్ బెల్కి మళ్ళీ వచ్చేటప్పుడు. ఈరోజు ఫ్రూట్స్ లేవు, అరటిపండు కూడా లేదు. డాడీ చేస్తాడు. ఇవాళ మా పిల్లలకైతే క్యారీలు ఇవ్వండి. మా పాపది నీ క్యారీ అమ్ము. నీ బాక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.